అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో నీడ్ అసిస్టెంట్ రైటర్స్, సెండ్ మీ యువర్ ప్రొఫైల్, డోంట్ కాల్ ఓన్లీ మెసేజ్ టు మై వాట్సాప్ అని ఐల్ కాల్ అని ఇక్కడ పెట్టారండి. సో ఇది పెట్టింది ఎవరో కాదు, డైమండ్ రత్నబాబు గారు. సో డైమండ్ రత్నబాబు గారు అనే ఒక వ్యక్తి ఒక కైండ్ ఆఫ్, అంటే నేను ఈ వీక్ అంతా కొంచెం ఇన్స్పిరేషన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను ఎలాగైతే కొంతమంది ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారో అలాగే నాకు డైమండ్ రత్నబాబు ఒకానొక సందర్భంలో నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎలాగంటే ఒకరోజు నాకు గుర్తున్నంత వరకు టాలీవుడ్ ఛానల్ అని మనకు ఒక ఛానల్ ఉంది. సో ఆ ఛానల్లో నేను డైమండ్ రత్నబాబు ఇంటర్వ్యూ చూస్తున్న టైంలో ఫర్ ద ఫస్ట్ టైము ఇంటర్వ్యూలో డైరెక్ట్గా తన కాంటాక్ట్ నెంబర్ చెప్పి, నాది ఇది కాంటాక్ట్ నెంబర్, నా నుండి ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నా లేదంటే నేను ఎవరికైనా ఉపయోగపడతాను అనుకున్నా కానీ నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి అని తన కాంటాక్ట్ నెంబర్ని నర్మగర్భంగా చెప్పిన ఒక వ్యక్తి డైమండ్ రత్నబాబు. సో ఆయన నుండి ఇన్స్పైర్ అయ్యే నేను నా ఛానల్ని, నా నెంబర్ని ఎవరికైనా చెప్పడం కావచ్చు, లేదంటే ఎవరు అడిగినా ఇవ్వడం కావచ్చు, అలాంటివన్నీ చేస్తూ ఉన్నాను. డైమండ్ రత్నబాబు గతంలో ఏ సినిమాలు చేశారు అంటే బుర్రకథ అనే ఒక సినిమాకి డైరెక్షన్ చేశారండి. అలాగే సన్ ఆఫ్ ఇండియా మోహన్ బాబు గారిది, దానికి కూడా ఆయన డైరెక్షన్ చేశారు. అలాగే అన్స్టాపబుల్ అనే ఒక సినిమా కూడా డైరెక్షన్ చేశారు. అయితే ఆయన రైటర్గా చేసిన సినిమాలు వచ్చేసి షేర్ అనే ఒక సినిమా, లక్కున్నోడు అనే ఒక సినిమా, అలాగే గాయత్రి అని మోహన్ బాబు గారిదే ఇంకొక సినిమా కూడా ఉంది. సో వాటన్నిటికీ కూడా ఆయన రైటర్గా వ్యవహరించారు. సో అలాంటి ఒక డైమండ్ రత్నబాబు గారితో మీరు కూడా అసిస్టెంట్ రైటర్లుగా పనిచేయాలి అనుకున్నట్లయితే ఆయన కాంటాక్ట్ నెంబర్ అనేది చెప్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి విక్రమ్ గారు అడిగారండి, అన్న టాలీవుడ్లో లో బడ్జెట్ ప్రొడ్యూసర్స్ నేమ్స్ అండ్ అడ్రస్ చెప్పండి ప్లీజ్, స్టోరీ రాసుకున్నా వాళ్ళని ఎలా మీట్ అవ్వాలో తెలియడం లేదు, ప్లీజ్ అన్న చెప్పండి అని అడగడం జరిగింది. సో దానికి నేను చెప్పేది ఏంటంటే, విక్రమ్, ఇక్కడ నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, నాకు వచ్చి మీరు కథలు చెప్పండి అని బోర్డులు పెట్టుకొని కావచ్చు, లేదంటే ఆఫీసులు ఓపెన్ చేసుకొని కానీ కావచ్చు, ఎవరు ఉండరు. నీతో పాటు ఇలాంటి కొన్ని వందల ప్రశ్నలు ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అందులోనూ మెయిన్గా ఇది లిమిటెడ్ బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాల ప్రొడ్యూసర్ల ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే వాళ్ళకి డైరెక్టర్ కన్ఫామ్ అయిపోయి, వాళ్ళకి కథ ఓకే అయిపోయి, హీరో ఓకే అయిపోయిన తర్వాత సినిమా ఆఫీస్ ఓపెన్ చేసి పూజ చేసుకొని డైరెక్ట్గా షూట్కి వెళ్ళడం కోసం 2 నెలలు 3 నెలలు ఆఫీస్ మెయింటైన్ చేస్తారు తప్పించి కథలు వినడానికి వీళ్ళు ఆఫీసులు పెట్టుకొని ఉండరు. వాళ్ళు మరి కథలు ఎక్కడ వింటారు సార్ అంటే, వాళ్ళు కాఫీ షాపుల్లో వినొచ్చు, పార్కుల్లో వినొచ్చు, రోడ్డు సైడ్ వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు. లేదంటే నేను పలానా దగ్గర కలుస్తాను రండమ్మా అక్కడ నేను వింటాను అనొచ్చు. లేదంటే వాళ్ళకి ఇప్పుడు ఈ సో కాల్డ్ చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు వస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్లో కొంచెం బాగా సంపాదించుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే బిజినెస్లో సంపాదించుకున్న వాళ్ళు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా షోరూమ్ వాళ్ళు కావచ్చు, లేదంటే లారీ అధినేతలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కథలు వినాలనుకున్నప్పుడు వాళ్ళ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసులకు వచ్చి కథలు చెప్పండి అనే టైప్లో కూడా అడుగుతూ ఉంటారు. అయితే అవి ఎక్కడ ఉంటాయి అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక ప్రెస్క్రైబ్డ్ ఏరియాలో ఇంతకుముందు చెన్నై నుండి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మనకి ఫిల్మ్ నగర్ ఏరియాల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, కొంచెం ఫినాన్షియల్గా, అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే వెంకటేష్ గారి ఇల్లు కావచ్చు, మోహన్ బాబు గారి ఇల్లు కావచ్చు, అలాగే అల్లరి నరేష్ గారి ఇల్లు కావచ్చు, ఈవీవి గారి ఇల్లు కావచ్చు, పరచూరు గోపాలకృష్ణ వెంకటేశ్వరరావు గారి ఇల్లు కావచ్చు, కోటా గారి ఇల్లు కావచ్చు, బాబుమోహన్ గారి ఇల్లు కావచ్చు, ఈ మొత్తం ఒకటే లైన్లో ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ ఫినాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, కొంతమంది మణికొండకి షిఫ్ట్ అయ్యారు, కొంతమందికి లాంగ్ లొకేషన్స్లో, కొంతమంది చిలుకూరు దగ్గర తీసుకున్నారు, కొంతమంది శంషాబాద్ దగ్గర తీసుకున్నారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఒక దగ్గర ప్రొడ్యూసర్లు కావచ్చు, ఒక దగ్గరే హీరోలు కావచ్చు, ఒక దగ్గరే అందరూ ఉండటం అనేది జరగట్లా. డిఫరెంట్ లొకేషన్స్కి అలొకేట్ అయిపోయారు కాబట్టి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రయత్నించాలి అంటే నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కథలు వింటున్నారు అనే టైప్లో అనౌన్స్ చేశారు. మీరు వెళ్ళి మీరు ఆ కథలు చెప్పాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఫార్మాట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మెయిల్ ఐడికి సినాప్సిస్ కావచ్చు, పిచ్ డెక్ కావచ్చు, వాళ్ళకి మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ సినాప్సిస్ పిచ్ డెక్ అనేది వాళ్ళకి నచ్చినట్లయితే అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సార్ నేను కంపల్సరీగా కథ చెప్తే వాళ్ళకి నచ్చుతుందా, మరి వాళ్ళకి తప్పకుండా వాళ్ళు నాకు కాల్ చేస్తారా అంటే అది నేను చెప్పలేను.
మీ కథ వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది ఎవరూ డిసైడ్ చేయలేరు. అంటే ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తా. ఇప్పుడు మీ కథని దిల్ రాజు గారు అయితే చదవరు కదా. ఆయన ఏం చేస్తారు, ఒక టీంని పెట్టుకుంటారు. ఒక 3, 4, 5, ఒక 8 మందో టీంని పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 800 కథలు వచ్చినాయి. 100 కథలు చదవడానికి ఒకటి చొప్పున కథ వింటా ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది అంటే మీ నెంబర్ వచ్చేసి సమ్వేర్ అబౌట్ 70+లోకి వెళ్ళింది అనుకోండి. మీకంటే ముందు దగ్గర ఒక 70 కథలు చదివిన తర్వాత అన్ని కథలు చదివిన అతనికి ఒక బ్రెయిన్లో ఒక ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఏంట్రా బాబు ఈ అమ్మ కథలు అన్నారు, వీళ్ళేమో ఎప్పుడో సమరసింహారెడ్డి లేదంటే మరి భైరవదీపం లాంటి సినిమా కథలు చెప్పేస్తున్నాడు, ఎప్పటి కథలు ఇవి, ఈ ప్రజెంట్ జనరేషన్ తగ్గట్లేదు అనే ఒక మూడుతోటి అతనికి చిరాకులో మీ కథ చదివాడు అనుకోండి, మీరు అద్భుతమైన కథ అయినప్పటికీ కూడా మీ కథ ఎక్కదు. సో అలాగ మీకు ఎక్కటానికి ఒక పాసిబిలిటీ ఎలాగుంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ మోర్ దాన్ స్కిల్ కన్నా కూడా మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఎంత స్కిల్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర 1% అనేది అదృష్టం అనేది ఉండాలి. అదృష్టం కనుక ఉన్నట్లయితే మీ కథ వాళ్ళు పాజిటివ్ మూడ్ తోటి చదవటం, లేదంటే ఫస్ట్ కథ మీదే చదవటం, చూడగానే వాళ్ళు ఒక అడ్మైరింగ్ ఫీల్ అవ్వటం, అడ్మైరింగ్ ఫీల్ అయ్యి మీకు కాల్ చేయటం, ఓకే దీనికి సంబంధించి మాకు పిచ్ డెక్ రెడీ చేసుకొని పంపించండి అని అడగొచ్చు. మీరు కథ సినాప్సిస్ బాగా చేసినప్పటికి కూడా పిచ్ డెక్ అనేది మీకు చేయడం రాక ఎవరి చేతో చేయించుకున్న క్రమంలో అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. లేదంటే మీకు కథ చదువుతున్న టైంలో మూడ్ అతనికి బాగున్నప్పటికీ కూడా పిచ్ డెక్ చూసే టైంలో అతను మూడ్ బాగాలేకపోవడం వల్ల అక్కడ మీరు డిస్క్వాలిఫై అవ్వచ్చు. నేనేమంటాను అంటే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో రోజు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా నేను ఒక కథే పట్టుకొని వచ్చాను, నేను ఒక ప్రయత్నమే చేస్తాను, ఆ ప్రయత్నంతో నాకు అద్భుతాలు జరగాలి అనుకున్నట్లయితే జరగవు. నేనేం చెప్తున్నాను, ఇప్పుడు 83 సబ్జెక్టులు ఉన్నాయి నా దగ్గర. సో ఈ 83 సబ్జెక్టులు పిచ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాకపోతే నా ప్యాటర్న్ ఏంటంటే వాళ్ళు నన్ను అడిగినట్లయితే నేను వెళ్ళి పిచ్ చేస్తాను తప్పించి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్ చేసే ఒక పొజిషన్లో లేను. అలాగే నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీరు ఇలా ప్రయత్న లోపం అనేది లేకుండా చేస్తూ ఉంటే ఎక్కడో అంటే నేనేమంటానంటే దగ్గర 100 మందికి మీరు ప్రయత్నిస్తే ఒక 10 మంది మీకు సినాప్సిస్ చూసి పిలవచ్చు. అంటే అవుట్ ఆఫ్ 100 ఐఎమ్ గివింగ్ ఓన్లీ 10%. ఆ 10 మందిలో ఒకే ఒక్కడు పిచ్ డెక్ అయిన తర్వాత మిమ్మల్ని కథ చెప్పడానికి డైరెక్ట్గా ఆఫీస్కి రా అని అడగచ్చు. అంటే ఒకడు మిమ్మల్ని పిలవాలంటే మీరు ఏం చేయాలి, 100 ప్రయత్నాలు చేయాలి. లేదు నేను 10 ప్రయత్నాలు చేశాను, నాకు ఒక నిర్లిప్తత ఆవహించేసింది, నా వల్ల కావట్లేదు అనుకున్నట్లయితే బెటర్ యూ డోంట్ కమ్ టు ఇండస్ట్రీ. అది నేను మీకు చెప్పేది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ క్రీవ్ రిక్వైర్మెంట్, డైమండ్ రత్న బాబు గారికి అసిస్టెంట్ రైటర్స్ కావాలి కాబట్టి మీరు కూడా ఆయన దగ్గర అసిస్టెంట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9291485678. ఐ రిపీట్ 9291485678. సో రత్నబాబు గారు నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి. మోస్ట్లీ ఆయన డబ్బులు అడగరు, బట్ నేను చెప్పేది ఒకటే, నేను మీ అందరికీ చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఆయన డబ్బులు అడుగుతారా లేదా అనేది పక్కకు పెడితే ఆయన జీతం ఇస్తారా లేదా అని అడగండి. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను నా దగ్గర నేర్చుకుంటున్నాడు ఒక అబ్బాయి, ప్రస్తుతం రైటింగ్ నేర్చుకుంటున్నాడు. అతనికి నేను చెప్పాను అన్నమాట, ఇలాగా డైమండ్ గారి దగ్గర రిక్వైర్మెంట్ ఉందా, వెళ్తావా? వెళ్తాను సార్, ఏమైనా మంచి శాలరీ ఇస్తే వెళ్తాను అని. శాలరీ ఎవరికి ఇవ్వాలి? సింపుల్ థింగ్ ఏంటంటే శాలరీ ఎవరికి ఇవ్వాలి? నీ వల్ల అవతల వాడికి ₹1,00,000 ప్రయోజనం ఏర్పడుతుందంటే నీకు 10,000 ఇవ్వడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. నీ వల్ల పైసా ప్రయోజనం లేనప్పుడు శాలరీ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒకటి నీకు ఒక అర్హత ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఒకళ్ళు మనం శాలరీ అడిగే ముందు. ఆ తర్వాత అతను ఏమన్నాడంటే, లేదు సార్ నాకు శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం నా ఫుడ్ అకామిడేషన్ చూసుకుంటే చాలు. అంటే ఇప్పుడు అతను తన పనులన్నీ ఆపుకొని నీకు టైంకి ఫుడ్ తిన్నావా లేదా, లేదంటే నీకు అకామిడేషన్ అంతా బాగుందా లేదా అని చూసుకోవడం అతని పైన. నేనేమంటానంటే ఈ మొత్తం కాదు, ముందు మీరు ప్రయత్నించే విధానం అనేది మార్చండి. ప్రయత్నించే విధానం మారిస్తే మాత్రం మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీ ఉంది. సార్ ఈ మొత్తం కాదు సార్, ఏమి ఇవ్వాలన్నప్పుడు నేను ఎందుకు పని చేయాలి సార్ అంటే, చేయకు, నేను ఎవరు చేయమన్నాడు? నాకు అవకాశం కావాలని నువ్వు అడుగుతున్నావే కానీ నువ్వు లేకపోతే నాకు పని అవ్వదు రావయ్యా ప్లీజ్ అనేవి వాళ్ళు అడగట్లా. నువ్వు రాకపోతే నాకు పని అవ్వదు రావయ్యా ప్లీజ్ అని ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు ఆటోమేటిక్గా నీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి నేను పిలుస్తాను.
సో ఆ స్థాయికి నువ్వు ఎదిగితే నీకు ఆటోమేటిక్గా అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మెయిన్గా నేను చెప్పేది ఒకటే, మీ లైకులు, మీ కమెంట్లు, మీ ఏమంటారు సబ్స్క్రైబ్లు మన ఛానల్ ఎదుగుదలకి చాలా యూజ్ అవుతాయి. సో అది మెయిన్గా మనసులో గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.